ఆల్ ఇన్ వన్ ఛానల్. ఆ ఛానల్ గురించి ఒక మాట చెప్దాం అలాగని ఒక మంచి ఛానల్, యూట్యూబ్ ఛానల్ 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి ఛానల్ అది. సో ఆ ఛానల్లో ఇవాళ మన వాళ్ళు ఇక్కడ ఒక నాటకాల పోటీలు జరుగుతూ ఉంటే ఆ పోటీల యొక్క సారాంశాన్ని, ఆ పోటీల్లో ఎవరు బాగా నటించారు, ఎవరు చాలా గొప్పగా వాళ్ళు ప్రదర్శన చేశారు అనే దాని మీద వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి ఈ కాంపిటీషన్స్ని వీళ్ళు ప్రజెంట్ చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో. దయచేసి యూట్యూబ్ ఛానల్లో ఈ డ్రామాస్ అన్నింటినీ వీక్షించండి, సంతోషించండి, ఆనందించండి. ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. ఆక్సిజన్ సిలిండర్ సప్లై లేక డ్యూటీ డిలే వల్ల 47,000 మంది చనిపోయారు. వాటర్ ఇంజెక్షన్ దొరక్క రాజస్థాన్ లో, బీహార్ లో 73,000 మంది చనిపోయారు. మినరల్ విటమిన్ టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరేషన్ లేకపోవడం వల్ల తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో
ఆకలితో లక్షం పైగా జనం చంపారు. ఇక మిజోరం నాగాలాండ్ భూకంపాల వల్ల ఎంతో మంది ప్రాణాలు పొందారు. అంతేనా? ఎన్విరాన్మెంట్ అనుకూల వల్ల కొత్త కొత్త వైరస్ అటాక్ అయి లక్షల మంది జనం కనుమరుగైపోతున్నారు. ఆ వైరస్ కి వ్యాక్సిన్ కనుక్కోవడం కోసం మన సైంటిస్టులు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తున్నారు. వావ్ వావ్ సక్సెస్ నేను సాధించాను. వాట్ సార్, జనాలు చదువుతుంటే మీకు హ్యాపీగా ఉందా? ఇండియా ఇస్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. చిన్నప్పుడు నేను స్కూల్లో చేసిన ఫ్రెండ్స్ నా దేశాన్ని కాపాడాలని సో మెనీ ఇయర్స్ రీసెర్చ్ చేసి ఎంతో కష్టపడ్డాను. టుడే ఐ విల్ అచీవ్. నేను సాధించాను. ఏంటి సార్ మీరు అనేది? కోల్పోయిన పర్యావరణాన్ని ఎలాగో తీసుకురాలేదు. అందుకే నేను ఈ మిషన్ని రెడీ చేశాను. దీనివల్ల ఏంటి సార్ ఈ మిషన్ సహాయంతో మనం గతంలోకి అంటే మన పాస్ట్లోకి వెళ్ళొచ్చు. ప్రజెంట్ ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ అప్పుడు లేదు. ఎంతో స్వచ్ఛమైన గాలి, పచ్చని భూమి, వెచ్చని వెలుగు, ఎత్తైన కొండలు, పక్షులు, జంతువులు, పళ్ళు, పాలు, ఆహారం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది ఈ ప్రకృతి. నమ్మలేకపోతున్నా సార్. నిజంగా నిజంగా నా దేశం అంత గొప్పగా ఉండేదా? అవును. అంత స్వచ్ఛమైన ప్రకృతిని మనం ఎందుకు చూడలేకపోయాం సార్? అది మన దాకా ఎందుకు రాలేదు? మన జనరేషన్ ఈ పొజిషన్ లో చేయించాల్సిన కర్మ మనకెందుకు పట్టింది సార్? ఎవరు చేశారు సార్ ఇలా? ఎవరు చేశారు? మన ముందు తరాల మనుషులు. ఎందుకు చేశారు సార్? స్వార్థం. అవసరానికి మించి టెక్నాలజీ వాడిన ఫలితం. వాళ్ళు చేసిన పాపం మనకు శాపం అయింది. మనకు శాపం. ప్రొఫెసర్, ఏమైంది ప్రొఫెసర్? ప్రొఫెసర్ ఏమైంది ప్రొఫెసర్? ఊపిరి ఆడడం ఆక్సిజన్ అర్జెంట్. ఆక్సిజన్ ఏమైంది సార్? ఎట్లా చేస్తున్నారు? థ్యాంక్స్ నా ప్రాణాలను కాపాడినందుకు. నువ్వు లేకపోయి ఉంటే నా కళ నెరవేరకుండానే వెళ్ళిపోయేవాడిని. ఆదేశం సార్. ప్రకృతి నుంచి పొందాల్సిన వాడిని కృత్రిమంగా సృష్టించుకుని బ్రతుకుతున్నాం. ఏ క్షణం చనిపోతామా అని క్షణం పెంచారు సార్ టీచర్. ఈ ప్రాబ్లం నుండి మన తరాన్ని బయటపడేయాలంటే ఆది మానవు నుంచి ఆధునిక మానవునిగా ఎదిగే క్రమంలో మనిషి ఎక్కడ ఏ తప్పు చేశాడో మనం తెలుసుకోవాలి. వెంటనే మనం ఫస్ట్ టైం వెళ్ళాం సార్. నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం 2100 సంవత్సరంలో ఉన్నాము. నువ్వు దీన్ని టచ్ చేస్తే ఇక్కడే అయిపోతావు. అంటే సపోజ్ మనం 14th సెంచరీకి వెళ్ళామనుకోండి, అప్పుడు పొరపాటున టచ్ చేస్తే ఆ ఏజ్లోనే ఆగిపోతాం. అయినా అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. సో బీ కేర్ఫుల్. ష్యూర్ సార్. ఇప్పుడు మనం రాజయుగానికి వెళ్ళాలి. మనం పూర్వీకుల్ని చూడబోతున్నామని చాలా ఎంజాయ్మెంట్ సార్. ఓకే, ఈ జన్మ అవుతుంది, జాగ్రత్త.
ఎవరు సార్ వాళ్ళు? మోసేది అదే ఆదిమానవుడు చూసావుగా. ఆదిమానవుడు ముందుగా జంతువులతో కలిసి వాడిలాగే వేటాడుతూ జీవించేవాడు. జంతువు నుంచి మనిషి ఎప్పుడు వేయబడ్డాడు సార్? ఆహారాన్వేషణలో భాగంగా ఒక చోటు నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ క్రమంలో నిప్పును కనుగొన్నాడు. అదే మనిషి ఎదుగుదలకు మొదటి మలుపు, మనిషి సాధించిన తొలిగెడు. ఆ తర్వాత జీవ పరిణామ క్రమంలో ఆహారాన్ని సంపాదించే స్టేజ్ నుంచి తనే స్వయంగా ఆహారాన్ని సృష్టించే స్థాయికి ఎక్కాడు. ఇప్పుడు మనం ఆయకే వెళ్తున్నాం. కొద్ది రోజులు ఇక్కడే ఉన్నాం సార్. ఈ నేచర్ని చూస్తుంటే చాలా హాయిగా ఉంది. చుట్టూ గ్రీనరీ, ఫ్రెష్ వాటర్, ప్యూర్ ఆక్సిజన్, ఇదంతా చూస్తుంటే మనం చాలా కోల్పోయాం సార్. ఇక్కడే ఆగితే తప్పెక్కడ జరిగిందో ఎలా తెలుసుకుంటాం? ఇంకా మనం చూడాల్సింది చాలా ఉంది. కమా
మనపై ఎవరైనా దాడి చేసినప్పుడు తమని తమ రక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. వీళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది సార్. ఆడుతూ పాడుతూ వర్క్ చేస్తున్నారు. మన ముందు జనరేషన్ వాళ్ళ లైఫ్ ని చాలా ఎంజాయ్ చేశారు కదా సార్. ఎస్, ఇది అద్భుతమైన జీవన శైలి. ఇప్పటి మనుషులు, చెట్లు, పక్షులు, జంతువులు ప్రకృతిని అనుసరిస్తూ ఆరాధిస్తూ ఆనందంగా జీవించారు. వీళ్ళంతా చాలా లక్కీ సార్. లేని దాని గురించి బాధపడకుండా ఉన్న దాంట్లో తృప్తి పడడమే వీళ్ళ సంతోషానికి కారణం. సార్ మనం ఇప్పటి వరకు ఆది మానవుల కాలం నుంచి 18th శతాబ్దం వరకు ప్రతి శతాబ్దాన్ని అబ్జర్వ్ చేసి వచ్చాం కదా. పెద్దగా ఎక్కడ పర్యావరణానికి డ్యామేజ్ జరిగిన ఆనవాళ్ళు దొరకలేదు కదా. ఎస్, యు ఆర్ రైట్. ఇప్పటి వరకు ఎన్విరాన్మెంట్ లో ఎక్కడా డ్యామేజ్ జరగలేదు. అంటే ఈ 20వ శతాబ్దంలోనే ఏదో తప్పు జరుగుతుంది. అదేలా కనిపెట్టారు సార్. వన్ థింగ్, ఇప్పటి ప్రజలకి వ్యవసాయమే జీవనాధారం. అంటే అగ్రికల్చర్ నుండే పొల్యూషన్ అయి ఉండాలి. అది ఎలా స్టార్ట్ అయిందో మనం తెలుసుకుందాం. ఏం వ్యవసాయం ఏం 6 కాలం అంతా లెక్కలు ముక్కలు చేసుకుంటే యాడ తిరిగే వారికి ఒక్క రూపాయి మిగలట్లేదు. నిజమేనయ్యా, పంట దిగుబడులు సగం తిండి గింజలకి, సగం పెట్టుబడి పనులు చేసిన అప్పు కింద పోతుంది. నా బాధకు తలేరా. ఈ ఏడు మీ అక్క పెళ్లి చేయాలి, చిన్నని బడి ఫీజు కట్టాలి, సేటుకు పైసలు ఇవ్వాలి. ఎట్లనో ఏం అర్థమైతే లేదు. అయ్యో పని చేద్దాం. ఈ ఏడు అక్క పెళ్లి చేద్దాం, మళ్ళీ చెడుకు పని చేద్దాం. నువ్వు చెప్పిన ఆలోచన మంచిగా ఉన్నది కానీ ఆ సేటు వింటాడారా? ఎందుకేనయ్యా, చెప్పి చూద్దాం. పంట చేతికి వచ్చింది కదా, నా అప్పు సంగతి ఏం చేసినావు? అది సేటు చెప్పవయ్యా. ఈ ఏడు కూతురు పెళ్లి పెట్టుకున్న సేటు అయితే నీ అప్పు వచ్చేడితే సేటు అలా ఎలా కుదురుతుంది? వేరే సంవత్సరమే పంటలా అని అప్పుడు కొంత ఫోటో పెట్టినావు. అది బట్టితో తాగిస్తున్నాను కింద వద్దామే. నువ్వు ఉంటా సేటు, నీ కాలు పట్టుకునే సేటు, నీ ఎక్కువ సేటు, నీ అప్పు అచ్చేడితే సేటు. వద్దురావయ్యా, ఈ రైతులు అందరూ ఇంతేనయ్యా. అప్పు తీసుకొని చేతులు పట్టుకుంటారు, తిరిగి వాళ్ళేమో కాలు పట్టుకుంటారు. ఇదిగో మల్లయ్య, అసలు నాకు వడ్డీ అంటేనే ఇష్టం. విద్య విద్య అంటే చాలా కష్టమయ్యా. పదండ్రా.
జరిగినంతా చూసిన. నీ బాధ ఏంటో నాకు బాగా ఎరిగే. నీ బాధలన్నీ తీరాలంటే మా కంపెనీలు వాడు. ఏంటి సార్ మీరు అనేది? అవును, మా కంపెనీలు వాడితే పంటలకు పడి 4 గింజలు పెరుగుతుంది. నిజంగానా సార్ మీరు చెప్పేది? నిజం. ఇప్పటికే చాలా మంది రైతులు వాడుతున్నారు. వాళ్ళంతా లక్షాధికారులు అయ్యారు. అట్టానా? అయితే ఆ మందు మాకు కావాలి. తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి నేను చూడవచ్చా? ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఫెర్టిలైజర్ వాడకండి, ఇది చాలా ప్రమాదకరం. ఇందులో రసాయనాలు కలిసాయి. అవును, ఇది వాడితే కొంతకాలానికి భూమిలో సాధారణ అంతా నాశనమైపోతుంది. దీనికంటే ఇష్టపడి చేస్తున్న ప్రకృతి వ్యవసాయమే మేలు. నేలని తల్లిగా పూజించే రైతులు మీరు. నేలమని కలుషితం చేయకండి. ఎవర్రా మీరు నా బిజినెస్ ఎరగొడుతున్నారు? వాళ్ళ మాటలు మీరు నమ్మకండి. మీకు అధిక దిగుబడి, అధిక రాబడి కావాలా వద్దా? కావాలి. దయచేసి మా మాట వినండి. అప్పుల్లో బతకలేమయ్యా, ఆదాయం పెరగాలి. విన్నారు కదా, వెళ్ళండి. భూసారం తగ్గుతుందని చెప్పిన రైతులు వినడం లేదండి సార్. వాళ్ళకి అవన్నీ అర్థం కావు. ఎందుకంటే రైతులు చదువు రాని అమాయకులు. అందుకే రైతును ప్రతి వాళ్ళు ఈజీగా మోసం చేస్తున్నారు. ఫ్యాక్టరీ మూసేస్తే మీకే నష్టం జరుగుతుంది. ఆలోచించుకోండి ఇంకోసారి. పరిశ్రమ వలన నలుగురికి జీవనోపాధి కలుగుతుంది, ఇంకా ఆకలి బాధ తిడుతుంది. ఇంకేం కావాలి మీకు? ఫ్యాక్టరీలు కట్టి మా జీవితాలతో ఆడుకుంటున్నారా? పారిశ్రామికరణ పేరుతో విచ్చలవిడిగా పరిశ్రమలు స్థాపించి మా ప్రాణాలతో ఆడుకుంటారా? మీ కెప్టెన్ కాలుష్యంలో పీల్చగలి తాగలే మీ సాగు చేసే భూమి అంతా నాశనం అవుతుంది. మనం చేయాలనుకున్న పని వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి మద్దతుగా అనంతరం ఫ్యాక్టరీని వెంటనే మూసేయాలి! ఫ్యాక్టరీని వెంటనే మూసేయాలి! అవ్వండి, పొల్యూషన్ బోర్డు అన్న తీసుకున్న ఫ్యాక్టరీ కట్టాం, పర్యావరణానికి ఏమి ఇబ్బంది రాదు. మీరు చెప్పేదంతా ఫాల్స్. ఫ్యాక్టరీ రిలీజ్ చేసే సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ లాంటి విషవాయుల వల్ల ఓజోన్ అల్ట్రా వైలెట్ రేస్ డైరెక్ట్ గా భూమి మీద పడి మనుషుల ఇమ్యూనిటీ సిస్టాన్ని దెబ్బతీస్తుంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అవుతుంది. మీరు వల్లే వ్యర్థ పదార్థాలని నీటిలో కలవడం వల్ల నీరు పొల్యూటే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 50 కోట్ల చేపలు 40 లక్షల మంది జనం చనిపోతున్నారు. నీరు కాలుష్యం అవడం వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి నీరే ప్రధాన ఆధారం. అది కలుషితం కాకూడదు. ఫ్యాక్టరీల నుంచి వారి నుంచి వచ్చే పొగ వల్ల శ్వాసలకు ఊపిరితిత్తుల వద్ద చాలా మంది బాధపడుతున్నారు. ఒక్క రోజు జరిగే ఎయిర్ పొల్యూషన్ 2 అనుభవాలతో సమానం. ఈ కాలుష్యం ఇలాగే కొనసాగితే ఆఫ్టర్ 8 years ఇక్కడ మనుషులు జీవించే వాళ్ళని చెప్పుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పేదంతా నిజమే సార్. మా ఊళ్ళో ఎక్కడ బోర్ వేసినా అక్కడ డీజిల్ రంగులోనే నీళ్ళు వస్తున్నాయి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరం అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళు. అందుకే ఫ్యాక్టరీని వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి! ఫ్యాక్టరీ వెంటనే మూసేయాలి! యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి! పోలీస్ సార్ 1 minute లో ఇక్కడ ఎవరు ఉండదు, క్లియర్ చేయండి. ఫ్యాక్టరీని వెంటనే ఫ్యాక్టరీని వెంటనే ఫ్యాక్టరీని వెంటనే ఫ్యాక్టరీని వెంటనే ఫ్యాక్టరీని వెంటనే యాజమాన్యంపై చర్యలు పదండి, మనం వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కంప్లైంట్ చేద్దాం. చాలా సార్ చేసాం సార్, లాభం లేదు. అదేంటి పొల్యూషన్ వల్ల మీ గ్రామాలు సఫరవుతుంటే వాళ్ళు ఎవరు పట్టించుకోలేదా? ఎవరు పట్టించుకోవడం లేదు సార్. ఎందుకని? అవినీతి లంచాల కారణం పడ్డ అధికారులు సార్. ఏ బాబు ఇట్లా ఇదిగో ఈ కావాల్సింది ఇందులో ఉంది, తీసుకో. ఈ ధర్నాలు ఈ పొల్యూషన్ అనుకుంటే రేపు రాకండి, వెళ్ళండి. రండిరా. ఏ బాబు ఆగండి, బాబు ఆగండి. దారుణం సార్ ఈ ధర్నాలు. నీతిగా నిజాయితీగా ఉండే అధికారులు అవినీతికి పాల్పడితే వీళ్ళని ఎవరు రక్షిస్తారు? మనిషికి లొంగని జబ్బు ఉంది కానీ డబ్బుకు లొంగని మనిషి లేడు. ఈ
ఇక్కడ మనీకి ఉన్న విలువ మనిషికి లేదు.